రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరుగుతూ ఉండడంతో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల రాకపోకలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి చారి మరిన్ని వివరాలు అందిస్తారు. రేపటి నుంచి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఒకే రోజు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం ఇటు అధికారులు కూడా తీవ్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎటు నుంచి రావాలి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలు ఏ ద్వారా నుంచి రావాలి అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. అయితే ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. ఈ గేట్ నెంబర్ 1ని తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించినటువంటి స్పీకర్లు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, సీఎం ఈ గేట్ ద్వారానే అసెంబ్లీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం అసెంబ్లీకి వెళ్లే ద్వారాల్లో 2వ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి సంబంధించి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అసెంబ్లీ బోర్డును కూడా మనం చూడవచ్చు. అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అవుతున్నటువంటి క్రమంలో అటు పోలీసు సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గుర్తుపట్టే పోలీసులు ఉండాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఉండడంతో పాటు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండకుండా చూడాలనేదే ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నట్టు గేట్ నెంబర్ 2 దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఆంధ్రాకు సంబంధించినటువంటి స్పీకరు, సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్లు కూడా ఈ ద్వారా నుంచే వెళ్ళటానికి పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు బారికేడింగ్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా బారికేడ్లు, అలైట్మెంట్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూసినటువంటి అలైట్మెంట్ పాయింట్ ఏపీకి సంబంధించినటువంటి స్పీకర్ ఇటు నుంచి వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ లోపలికి వెళ్ళాలంటే ఇదే ద్వారం ఉంటుంది. కాబట్టి ఈ అలైట్మెంట్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా వచ్చి వాహనాల్ని ఇక్కడ దిగి అటు నేరుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ దిగినటువంటి వాహనాల్లో ఎమ్మెల్యేలంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ లోపల ఎక్కడైతే నర్సరీ ఉంటుందో ఆ నర్సరీలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీఎల్పీ కార్యాలయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సీఎం కార్యాలయం అసెంబ్లీలో. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి కూడా రావడానికి వీలుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చి వాహనాలు తన జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు ఈ ద్వారం దగ్గరికి వచ్చేసి తను ఛాంబర్లోకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇటువైపు నుంచి రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ను కూడా పూర్తిగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మనం మంత్రులు వెళ్లే ముఖద్వారం దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ ద్వారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళటానికి పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే దీంతో పాటు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు కావచ్చు, వివిధ రకాల ఎల్పీ కార్యాలయాలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎల్పీ, టీడీపీకి సంబంధించినటువంటి, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎల్పీ కార్యాలయాన్ని ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అలైట్మెంట్ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలు వచ్చే సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చే వాహనాల్ని ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం అటు చూసినటువంటి పాయింట్ను చూస్తే దాని పక్కన టెంట్ వేసినటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మీడియా పాయింట్ని ఏర్పాటు చేశారు. గతంలో తెలంగాణకు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే మీడియా పాయింట్ ఉందో అది తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వినియోగించుకోవడానికి మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బోర్డును కూడా చూడొచ్చు. డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ గేట్ ద్వారా వచ్చి లోపలికి రావడానికి వెసులుబాటును ఏర్పాటు చేశారు. అక్కడ మనం ఇంకోవైపు ఉన్నటువంటి వాహనాలని చూస్తే అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చినటువంటి ఎమ్మెల్యేల వాహనాల పార్కింగ్తో పాటు ఏదైతే బారికేడ్ లాగా కనబడుతుందో అవతలి వైపు మంత్రులకు సంబంధించినటువంటి వాహనాలని కూడా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వెసులుబాటును ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అసెంబ్లీలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడకుండా ఉండాలని అటు తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అవడం
వచ్చినటువంటి సమస్యల్ని స్పీకరు అటు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సమస్యను పరిష్కరించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలనే సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ రాంబాబుతో చారి, ఎన్టీవీ, అసెంబ్లీ నుంచి. అసెంబ్లీ సమావేశాలకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ధర్నాలు, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యకలాపాలను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒకేసారి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో విడివిడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ఈసారి మాత్రం ఒకేసారి ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అంటే రేపటి నుండి జరగబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అసెంబ్లీ వద్ద బందోబస్తులో పాల్గొనబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. గతంలో విడివిడిగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ఒకే సమయంలో జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒకేసారి 20 రోజుల పాటు ఒకేసారి రెండు రాష్ట్రాల సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలకు భద్రత కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ప్రణాళిక సిద్ధం చేశారు. వర్గీకరణ బిల్లు కోసం అసెంబ్లీని ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ హెచ్చరించింది. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆందోళనలు, ధర్నాలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపట్టవచ్చనే అనుమానంతో బందోబస్తుపై పూర్తి చర్యలు తీసుకున్నారు. రెండు అసెంబ్లీలలో కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఆ ప్రసంగానికి సంబంధించి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేది కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు రాస్తా రోకోలు కానీ లేకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి సంఘటనలు ఒకవేళ జరిగితే వాటిని నివారించేందుకు కూడా మొత్తం 4 అంచెల్లో భద్రతను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు పోలీసులు. ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, సమావేశాలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టారు. సమావేశాలు సజావుగా సాగేందుకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల విజ్ఞప్తి మేరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెబుతున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీలోనూ గవర్నర్ ప్రసంగించనున్నారు. అసెంబ్లీకి మంత్రులు, శాసనసభ్యుల రాకపోకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. జంట కమిషనరేట్లోని పోలీస్ సిబ్బందితో పాటు ఇటు టాస్క్ ఫోర్స్, టీపీఎస్పీ, ఏపీఎస్పీ, ఇంటెలిజెన్స్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీస్ సిబ్బంది సైతం బందోబస్తులో పాల్గొంటారని కమిషనర్ చెబుతున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 4 అంచెల్లో భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. బందోబస్తులో పలువురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఎస్పీలు, ఏఎస్పీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు విధులు నిర్వహిస్తారని కమిషనర్ స్పష్టం చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో అసెంబ్లీ సమావేశాల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూస్తే మాత్రం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీఎస్పీ బలగాలతో పాటు ఇటు టీఎస్ఎస్పీకి సంబంధించిన బలగాలు కూడా మోహరించబోతున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, నిఘా వర్గాలతో పాటు ఇతర అదనపు బలగాలను కూడా మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు మోహరించబోతున్నారు. ఇక రేపటి నుండి జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో పరిసర ప్రాంతాలని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం కూడా కొంతవరకు బందోబస్తుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకి పటిష్ట స్థాయిలో హైదరాబాద్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.